ముక్తేసు, మాది నందిపాడు గ్రామం, ఆసపేట మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ స్టేట్. ఏపీజీవీబీ బ్యాంకు. ఏపీజీవీబీ. ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఉందా? మాకు 7 ఎకరాలు ఉంది. ఎంత తీసుకున్నారు లోను? 1,00,000 తీసుకున్నారా? మాఫీ అయినా మళ్ళీ తొందరగా ఇవ్వట్లేదు లోన్ అసలు ఇవ్వట్లేదండి. అమౌంట్ అసలు ఇవ్వట్లేదు. చాలా ఇబ్బంది అవుతుంది. అటు చూస్తే మన రేవంత్ రెడ్డి గారు రైతు బంధు ఇంతవరకు అయితే అసలు కొట్టలేదు. అధికారి దృష్టికి అక్కడ టోల్ ఫ్రీ నెంబర్ చేసినా ఎవరు స్పందించట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. చాలా ఇబ్బంది అయిపోతుంది. అక్కడ మళ్ళీ ఏయో గారిని కలిపితే మరి అక్కడ మీరు బ్యాంక్ కార్డు చూసుకోండి అని సార్లు చెప్తున్నారు. చాలా ఇబ్బంది అయిపోతుంది. ఈ విషయం ప్రతి ఒక్కరికి ఉందిలే కానీ ఎవరు చెప్పట్లేదు. చాలా బాధపడుతున్నారు ప్రజలైతే, చాలామంది బాధపడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వినాయకపురం బ్రాంచ్లో మాకు అకౌంట్ ఉంది. అందులో క్రాప్ లోన్ తీసుకుంటే అవి మాఫీ అయినాయి, కానీ త్వరగా క్రాప్ లోన్ ఇవ్వట్లేదు. ఎందుకంటే దాన్ని జరిపింపులు చేస్తున్నారు. అటు చూస్తే రైతు బంధు పడలేదు, ఇటు చూస్తే క్రాప్ లోన్లు ఇవ్వట్లేదు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. 3 ఎకరాలు వరి వేసాం, 3 ఎకరాలు పత్తి వేసాం, మళ్ళీ 3 ఎకరాలు మినిమం వేసాం. ఆంటికి రొటేషన్ చేసి మేము ఇప్పుడు మందు కొట్టాలన్నా ఒక పెట్టుబడిదారు వెళ్ళి మేము తీసుకోవాలంటే వాళ్ళు వడ్డీల మీద వడ్డీలు వేస్తున్నారు. ఇటు చూస్తే రైతు బంధు పడట్లేదు. మాకు చాలా ఇబ్బందిగా అవుతుంది. అటు వెళ్తే బ్యాంక్ మేనేజర్లను తిప్పించుకుంటున్నారు, కానీ అక్కడ అమౌంట్ అయితే కొట్టట్లేదు, క్రాప్ లోన్ డబ్బులు అయితే ఇవ్వట్లేదు. చాలా ఇబ్బంది పడుతున్నాం మేమైతే. సార్ దయచేసి దీని గురించి మీరు స్పందించాలి సార్. సీఎం గారికి వినిపించుకుంటున్నాం. రుణమాఫీ అయిందా? మళ్ళీ ఇస్తున్నారు క్రాప్ లోన్స్? ఇచ్చారా? ఎన్ని రోజులు తిరుగుతున్నారు? వారం రోజులు అసలు ఇవ్వట్లే. ఇప్పుడు వచ్చిన సర్వర్ పని చేయట్లే, లేకపోతే బిట్టుకులు చేయట్లే, లేకపోతే ఒకటి వస్తే ఒకటి రావట్లేదు. అలాగే చేస్తున్నారు. అంటే మేము డాక్యుమెంట్స్ అవి రాలేదు సార్. పడినట్లు కూడా ఇవ్వట్లేదా? అన్ని వరకు ఇస్తున్నారు సార్. ఇస్తున్నారు కానీ టైం పడుతుంది.